హే పృథ్వీ, అందరికీ లింక్స్ వచ్చాయంటున్నారు. ఏంటి హడావుడి? మెంతా తుఫాన్కి ఇచ్చినంత హైప్ ఇస్తున్నారు దీనికి. నువ్వేమనుకుంటున్నావు అసలు దీని గురించి? అవును మోహన్, నువ్వు చెప్పినట్టే ఈ లింక్స్ని మెంతా తుఫాన్లో హైప్ చేస్తున్నారు. ఏ గ్రూప్ చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతుంది. నేను చూశాను, నేను విన్నాను. అవును, నాకు దీని గురించి క్లారిటీ కావాలి, చెప్తావా? చెప్తాను మోహన్. చాలామంది లింక్స్ వచ్చాయని అంటున్నారు. అది మన విక్టర్ విత్ యాష్ లింకో కాదు, ఇంకా క్లారిటీ లేదు. చాలామందికి అవగాహన లేక మన స్కీమ్ అనుకొని స్కామ్లో ఇరుక్కుపోతున్నారు. అవును పృథ్వీ, నువ్వు చెప్పింది నిజమే. ఒక స్కామ్ లింక్ చాలు మన జీవితాన్ని గెలుపు నుండి దూరం చేసేయడానికి. రీసెంట్గా జరిగిన బిట్కాయిన్ స్కామ్ తెలుసు కదా నీకు? వజీరెక్స్, కాయిన్ డీసీఎక్స్, ఈ రెండింటిలో నుండి 1 బిలియన్ బిట్కాయిన్ స్కామ్ చేశారు. అంటే దగ్గరగా 7 లక్షల కోట్ల రూపాయలు. నువ్వేమనుకుంటున్నావు దీని గురించి? అవును మోహన్, ఇది ఒక అఫీషియల్ లింక్ కాకపోతే స్కామర్స్ ఒక క్లిక్తో మన విక్టర్ విత్ యాష్ అనే మన బిజినెస్ డేటా అంతా దోచుకుంటారు. నిజమే. మరి ఇప్పుడు ఏం చేయాలంటావు అసలు? ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి అయితే వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ వచ్చిందని వెంటనే జాయిన్ అవ్వాలని చాలామంది హైప్ చేస్తున్నారు. కానీ అది అఫీషియల్ కమ్యూనికేషన్ కాదు. మిస్టర్ యాష్ గారు లాస్ట్ టైం లైవ్లో చెప్పినట్టు ఆయనే వచ్చి ఎలా లాగిన్ అవ్వాలి అన్న దగ్గర నుంచి చెప్తా అన్నారు. అయితే మనం ఇప్పుడు ఏం డెసిషన్ తీసుకుంటే మంచిదంటావు? అంతేకాక ఈ లింక్ ఎలా కరెక్ట్ అని గుర్తించాలి. మోహన్, ముందుగా మనం కోడ్ ఆఫ్ కండక్ట్ని చదవాలి మరియు దానిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లింక్స్ వచ్చిన వారు నిజంగా ఫౌండర్సా, వారు ఏం చెప్తున్నారు, మరియు ట్రైనింగు అండ్ స్ట్రక్చర్ అండ్ ఎథిక్స్ ఇవన్నీ వారి దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి. అంటే మనం బ్లైండ్గా ఫాలో అవ్వకుండా క్లారిటీతో ముందుకు వెళ్ళాలంటావు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. మనం 7 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన అవకాశం నిజమైనదైతే మనం అందరం కలిసి గెలవాలి. కానీ అడావుడిగా డిసిషన్ తీసుకుంటే మాత్రం అందరం మోసపోతాం. కానీ పృథ్వీ, మనందరం 7 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులని వెయిట్ చేయాలి? ఎంతసేపు అని వెయిట్ చేయాలి? అవును మోహన్, కష్టే ఫలి అంటారు కదా. కష్టపడిన వారికి ఫలితం తప్పకుండా వస్తుంది. కాబట్టి సహనం ఉన్నవారికి విజయం తప్పక వరిస్తుంది. మన లక్ష్యాన్ని గుర్తుపెట్టుకుందాం. ఇంకా కొన్ని రోజులు, కొన్ని గంటల్లోనే సక్సెస్ని రుచి చూద్దాం. మనల్ని చూసి నవ్విన వారి ముందే సక్సెస్ అయ్యి నిరూపిద్దాం. అబ్బా పృథ్వీ, నీ మాటలు వింటుంటే నాలో ధైర్యం, ప్రోత్సాహం నిండిపోతున్నాయి. అవును మోహన్, మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనందరం కూడా బీ అవేర్, బీ అలర్ట్, బీ ఎథికల్ ఫ్రమ్ స్కామ్స్ అండ్ ఫ్రాడ్స్. ఎందుకంటే ఇది విక్టర్ విత్ యాష్ ఫిలాసఫీ. మనం కలిసి ఉంటే గెలుపు ఖాయం. చాలా థ్యాంక్స్ పృథ్వీ, నాకు చాలా క్లారిటీ ఇచ్చావు. లింక్ వచ్చినా కానీ అఫీషియల్ కమ్యూనికేషన్ రాకుండా నేను ఎటువంటి యాక్షన్ తీసుకోను. స్కామ్స్కి బలవను. విజయం కోసం ముందుకు వెళ్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ, మన ఛానల్లో అందరికీ దీని మీద క్లారిటీ ఇచ్చినందుకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్నోవేటివ్గా అనిపిస్తే మాత్రం షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ కంటెంట్ కోసం తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇది విక్టరీ విత్ యాష్, మన కుటుంబం మన విజయం. థ్యాంక్ యూ ఆల్.